నమస్తే. ప్రస్తుతం ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నాం. గద్దర్ జయంతిని పురస్కరించుకొని 31న జరగబోయే సభకు పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరిగింది. గద్దర్ అభిమానులు కావచ్చు, గద్దర్ వారసులు కావచ్చు ఇక్కడికి రావడం జరిగింది. ప్రస్తుతం మనతో పాటు కోటా శ్రీనివాస్ గౌడ్ ఉన్నారు, విద్యార్థి ఉద్యమ నేత. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. నమస్తే అన్న, చెప్పండి, ఇలా పోస్టర్ ఆవిష్కరించుకురు, జయంతి వేడుకలు ఘనంగా చేద్దామని చెప్పేసి ఒకవైపు సంబరాలు చేసుకోవాలని చెప్పేసి ఒకవైపు ప్రభుత్వం, అలాగే గద్దర్ వారసులు కూడా కోరుకుంటా ఉన్నారు. అటు మరోవైపు చూస్తే నిన్న బండి సంజయ్ కొన్ని వ్యాఖ్యలు చేసి, ఆ వ్యాఖ్యలను ఎట్లా చూస్తారు మీరు? ఈ నేలపైన జరిగినటువంటి అనేక పోరాటాలకు ఇలా సింబాలిక్గా గద్దరు తన పాటతోటి, మాటతోటి, తన మేధస్తోటి ఉద్యమాలు చేసి నడిపించాడు. కాబట్టి అతని త్యాగాన్ని ఇలా కీర్తిస్తూ ఇలా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్న గారు చాలా గొప్పగా మనం గద్దర్ను గౌరవించుకోవాలని, గద్దరన్న జయంతి వర్ధంతిని ప్రభుత్వమే అధికారికంగా కార్యక్రమాలు నిర్వహిస్తారని మరి గత సంవత్సరం ప్రకటించడం జరిగింది. చెప్పిన విధంగానే గత సంవత్సరం చేయడం జరిగింది. ఇప్పుడు కూడా జయంతి కార్యక్రమాన్ని రవీంద్ర భారతిలో ఉదయం 11 గంటల నుంచి మరి అధికారికంగా జయంతి కార్యక్రమాన్ని చేయబోతా ఉన్నాం. కాబట్టి పెద్ద ఎత్తున గద్దరన్న అభిమానులు ఇలా తరలివచ్చి ఆ జయంతి సభను విజయవంతం చేయాల్సిందిగా మేము అందరికీ ఆహ్వానం పలుకుతా ఉన్నాం. అదేవిధంగా నిన్న బండి సంజయ్ కరీంనగర్లో చేసినటువంటి వాక్యాలు ఏవైతే ఉన్నాయో అవి నిజంగా ఖండించ అందరూ తెలంగాణ సమాజం అంతా కూడా ఖండించాల్సిందే. ఇది తెలంగాణ సమాజం మీద దాడి, తెలంగాణ సంస్కృతి మీద దాడి, తెలంగాణ ప్రజల్ని ఇలా అవమానపరిచే విధంగా బండి సంజయ్ వ్యాఖ్యలు చేసిండు. అర్హత లేని వాళ్ళు అన్నాడు. ఎవరికే అర్హత లేనిది? సుక్కరామయ్యకు అర్హత లేదా? గద్దరన్నకు అర్హత లేదా? గద్దరన్న ముందు నువ్వెంత? నీ స్థాయి ఎంత? నీ కథ ఎంత? మీ నరేంద్ర మోడీ కదా గద్దరన్న గురించి అంత గొప్పగా రాసి గద్దరన్న చనిపోయిన తర్వాత తన సంతాపాన్ని ప్రకటించిండు. మరి గద్దరన్నకు అంటే నరేంద్ర మోడీకి నక్సలైట్తో సంబంధాలు ఉన్నాయని అంటగడుతున్నావు కదా, నువ్వు చెప్పకనే చెప్తున్నావు కదా. మీ అగ్రనాయకుడు ఎల్కే అద్వానీ వచ్చి గద్దరన్న ఆలింగనం చేసుకుని అలుముకున్నాడు కదా ఢిల్లీలో. నేను ప్రత్యక్ష సాక్షిని. తెలంగాణ కోసం జరుగుతున్నటువంటి దానికి ఆయన ఎవరు పిలిచిలో తెలియదు, కానీ తర్వాత వచ్చిండు వేదిక మీద గద్దరన్న ఉంటే గద్దరన్నకు పుష్పగుచ్చం ఇచ్చి అలుముకొని ఆ రోజు వచ్చిన తర్వాత అంటే ఐక్యంగా అన్ని పార్టీలు జరుగుతున్నటువంటి ఆ కార్యక్రమానికి వచ్చి ఆహ్వానంగా ఆయన మాట్లాడిపోయినటువంటి పరిస్థితి. మరి అంటే ఎట్లా మాట్లాడతారు వాళ్ళు? అంటే అన్ని అనాలోచితమైనటువంటి మాటల్ని మాట్లాడి సంచలనంగా ఏదో పత్రికలలో ఉండడానికి కోసమే, ఆయన ఉనికిని కాపాడుకోవడం కోసమే ఆయన పాకులాడుతూ ఉన్నాడు. అవునన్నా, ఒకవైపు ఇదంతా చూస్తే కూడా గద్దర్ మీద విషం నిమ్మే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. గద్దర్ ఒక ద్రోహి, ఆయన ఎంతో మందిని హత్య చేసిన హంతకుడు అని చెప్పేసి చిత్రీకరించే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఇప్పటి వరకు ప్రభుత్వం కూడా బలంగా ఆయన మీద అంటే ఆ వ్యాఖ్యల మీద ఎట్లాంటి స్పందన కూడా లేదు ప్రభుత్వం నుండి కూడా. దీన్ని ఎట్లా చూసుకోవాలి? నేను ఏమంటారు అంటే అనాలోచితమైనటువంటి మాటలు. ఒక కేంద్ర సహాయ మంత్రిగా ఉన్నాడు, ఆయన స్థాయి ఏందో తెలియదు ఆయన తెలియని పరిస్థితులు ఆయన ఉన్నాడు. పాపం ఏం చెప్తాం ఇక మనం. ఒక కార్పొరేటర్ ఉన్నాడు తీసుకుపోయి కేంద్ర సహాయ మంత్రి కూర్చుని పెడితే ఏం మాట్లాడుతున్నాడు ఆయన తెలియని పరిస్థితిలో ఉన్నాడు. గద్దరు తుపాకీని పట్టుకొని కాల్చి చంపిండని చెప్పిండు. మరి కాల్చి చంపితే అప్పుడు ఉన్నటువంటి పాలకులు కానీ గత తర్వాత పాలకులు కానీ ఎవరైనా చూస్తూ ఊరుకుంటారా? ఖచ్చితంగా ఎంత స్థాయి వాళ్ళని కూడా ఖచ్చితంగా నేరం చేసినప్పుడు నేరం మీద దాని కేసులు ఉంటాయి. మరి ఇప్పుడు బండి సంజయ్ గారు చూపించాలి గద్దరన్న మీద ఎక్కడ హత్యా నేరం కేసులు ఉన్నాయో, ఇక్కడ ఎంతమందిని చంపిండో, తుపాకులు పట్టుకొని ఎంతమందిని చంపిండో చూపించాలి. కాబట్టి మాట్లాడే ముందు చాలా ఆలోచించి మాట్లాడాలి. వెనక ముందు స్థాయి మర్చిపోయి మాట్లాడితే ఇట్లా ప్రతి ఒక్కరు కూడా తెలంగాణ సమాజం అంతా కూడా అతని మీద చీదరించుకొని ఉమ్మేసేటువంటి పరిస్థితి వస్తుంది. ఒకవైపు స్థానిక ఎన్నికలు త్వరలో ఉండబోతున్నాయని చెప్తా ఉన్నారు. ఈ సందర్భంలో గద్దర్ మీద వ్యాఖ్యలు చేసేదో రాజకీయంగా అంటే చలనంలో ఉందామని చేసిన అనుకోవచ్చా, లేదంటే ఇంకేదైనా ఉద్దేశం ఉండొచ్చా? ఇక్కడ రాజకీయంగా ఆయన ఉనికి కోల్పోతున్నప్పుడు ఇట్లాంటి మాటలు మాట్లాడతారనేది బండి సంజయ్ గురించి. అట్లా మాట్లాడే ఇలా కేంద్ర సహాయ మంత్రి అయ్యాడు. లేకంటే ఆయనకంటే మంచిగా పనిచేసినటువంటి వాళ్ళు భారతీయ జనతా పార్టీలో సిన్సియర్గా పార్టీ నమ్ముకొని పనిచేసిన వాళ్ళు మేము కూడా చూసుకుంటూ వస్తున్నాం కదా. తెలంగాణలో భిన్న భావజాలం ఉండొచ్చు, భిన్న ఆలోచనలు ఉండొచ్చు, కానీ వాళ్ళని మేము కూడా చూసుకుంటూ వస్తున్నాం. వాళ్ళ సిన్సియారిటీని ఆయనకంటే ఎక్కువ పనిచేసిన వాళ్ళు మా కరీంనగర్ జిల్లాలో ఉండే వాళ్ళందరినీ తొక్కేసి నటన ఏడవడం ఈ నటనలు చేసే ఇలా కేంద్ర సహాయ మంత్రి అయ్యాడు. ఆ పార్టీలో ఉన్నటువంటి లక్షలాది మంది గద్దరన్న అభిమానులు, భారతీయ జనతా పార్టీలో ఉన్న లక్షలాది మంది గద్దరన్న అభిమానులు కూడా ఆయన ఉమ్మేసేటువంటి పరిస్థితి. ఓకేనా, నక్సలైట్ అని చెప్పేసి ఒక ముద్ర వేసి దాని మీద ఏదో చిత్రీకరిద్దామని చూసిండు. కానీ తెలంగాణ సమాజంలో 100లో 20% మంది నక్సలైట్ భావజాలం కలిగిన వాళ్ళు కావచ్చు, నక్సలైట్ల నుండి తిరిగి సమాజంలోకి వచ్చిన వాళ్ళు కావచ్చు ఉండి ఉంటారు. వాళ్ళందరినీ కూడా ఇలా అనర్హులుగా ప్రకటించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీనిపైన మీ అభిప్రాయం? మరి ఆయన పార్టీలో కూడా వామపక్ష భావజాలం ఉన్నటువంటి వాళ్ళు చాలామంది జైనాలు ఇలా నాయకులుగా ఉన్నారు. ఒక్కసారి సోయి తెచ్చుకొని మాట్లాడాలి ఆయన ఏం మాట్లాడుతున్నా అనేది. కాబట్టి ఇలా నక్సలైట్ అని మాట్లాడుతున్నప్పుడు మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వమే కదా,
ప్రభుత్వం గుర్తించింది కదా, ఆయన జయంతులను వర్ధంతులను అధికారికంగా చేయాలి, ఆయన పేరు మీద ఒక అవార్డుని ప్రకటించింది కదా, నువ్వేంది అవార్డు ప్రకటించేది? నీ పార్టీ అంటే నీ పార్టీకి భజనగాళ్ళు ఉంటేనే, అంటే భారతీయ జనతా పార్టీకి భజన చేసిన వాళ్ళకే ఇస్తామనేది ఆయన చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాడు. అంటే ఇప్పుడు వచ్చిన వాళ్ళందరికీ అట్లే ఇస్తారా మీరు? అసలు పద్మ అవార్డులు ఎవరికి ఇస్తారు అనేది తెలుసా? కనీసం తెలుసుకోవాలి. వివిధ రంగాల్లో సేవ చేసినటువంటి వాళ్ళకు వైద్యంలో మెడిసిన్లో, సైన్స్ అండ్ టెక్నాలజీలో, కళలు, సాహిత్యము, సినీ రంగము, ఇట్లా దాంట్లో ఉన్నటువంటి ప్రముఖులను వాళ్ళు చేసినటువంటి సేవలు, వాళ్ళు చేసినటువంటి ప్రతిభను వాటన్నిటిని గుర్తించి గౌరవించుకొని ఇస్తారు. మరి ఈ తెలంగాణ నుంచి వెళ్ళి మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్న గారు ఈ తెలంగాణ సమాజంలో ఉన్నటువంటి ఒక చుక్క రామయ్య లాంటి వాళ్ళను, ఒక గద్దరన్న లాంటి వాళ్ళను, ఓ అందశ్రీ లాంటి వాళ్ళను, ఓ గోరెటెంకల్ లాంటి వాళ్ళను, ఓ జయదీర్ తిరుమల ఇట్లాంటి వాళ్ళందరినీ పంపిస్తే ఇలా అర్హత లేని వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. అసలు నీకేం అర్హత ఉంది కేంద్ర మంత్రిగా కూర్చోవడానికి? ఏ అర్హతతో కూర్చున్నావు నువ్వు? కాబట్టి అర్హతలు మాట్లాడే ముందు నీ అర్హత ఏందనేది కూడా తెలుసుకోవాలి. ఆ పార్టీలో నీకంటే ఎక్కువ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు, త్యాగాలు చేసిన వాళ్ళు కూడా ఉన్నారు ఆ పార్టీలో. కాబట్టి నువ్వేం త్యాగం చేసినావని నీకు అర్హత ఉంది కేంద్ర మంత్రిగా కూర్చోవడానికి? కేంద్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా అతను వెంటనే బర్తరఫ్ చేయాలి, కేంద్ర మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలి. అదేవిధంగా రాష్ట్ర భారతీయ జనతా పార్టీ కూడా మరి బహిరంగంగా క్షమాపణ చెప్పాలి, ఆయన చేసినటువంటి చర్యలకు చెప్పాలని డిమాండ్ చేస్తాను. ఒకవైపు పద్మశ్రీ అవార్డు పొందినటువంటి ఎవరైతే మందకృష్ణ మాదిగ ఉన్నారో ఆయన కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఏమని? ఎవరైతే కాంగ్రెస్ పార్టీకి కాకుండా బీఆర్ఎస్ పార్టీలో ఉన్న వాళ్ళకు కూడా అవార్డు రావాలని చెప్పేసి, వాళ్ళ మన్ననలు పొందాలని ఇచ్చారు, కానీ వాళ్ళు అర్హులు కాదు అని చెప్పేసి మందకృష్ణ మాదిగ కూడా అంటుంది. దీనిపైన మీ అభిప్రాయం? నేను ఈ సందర్భంగా ఒక ఉస్మానియా ఉద్యమ నాయకుడు చెప్పదలుచుకున్నాను. మా కృష్ణన్ అంటే మా అందరికీ మన వర్గీకరణ కోసం మేమందరం కూడా కట్టుబడి ఉన్నాం. అది న్యాయమైన డిమాండ్. వర్గీకరణ జరగాలని కోరుకున్నటువంటి వాళ్ళలో మేము ముందు వరుసలో ఉండేటువంటి వాళ్ళం. కాబట్టి ఇలా మా కృష్ణన్నను కూడా అవమానపరిచిన అనేది మేము మాట్లాడుతూ ఉన్నాం. భారతీయ జనతా పార్టీ ఇలా పద్మశ్రీ ఇచ్చి మందకృష్ణ మాదిగ గారిని అవమానపరిచింది. ఎందుకు మందకృష్ణ మాదిగ గారికి పద్మ విభూషణ్ ఇవ్వకూడదు? ఇలా గుండె జబ్బులు ఉన్న వాళ్ళ రోగుల కోసం, అదేవిధంగా వికలాంగుల కోసం, ఈ సమాజంలో ఉన్నటువంటి అనేక రుగ్మతల మీద ఆయన అనేక సుదీర్ఘ పోరాటాలు చేసిండు. వర్గీకరణ ఒకటే కాదు, సమాజంలో ఎక్కడ అన్యాయం జరిగినా, ఎవరి మీద దాడి జరిగినా, ఎవరైనా హింస జరిగినా కూడా ఆయన స్పందించి మాట్లాడిండు. నిర్బంధాల మీద కూడా మాట్లాడినటువంటి పరిస్థితి. కాబట్టి అట్లాంటి గొప్ప నాయకునికి పద్మ విభూషణ్ ఇవ్వచ్చు కదా. ఎందుకు పద్మశ్రీ ఇచ్చిళ్ళు? అంటే దళితుడైనా, ఒక మాదిగానైనా మీరు మతానికి పద్మశ్రీ ఇచ్చిళ్ళు? భారతీయ జనతా పార్టీ కంటితుడుపుగా చేస్తూ ఉన్నది, కానీ నిజంగా ప్రేమ మందకృష్ణ మీద లేదు భారతీయ జనతా పార్టీకి. అక్కడ కూడా అన్టచబిలిటీ పాటించిళ్ళు భారతీయ జనతా పార్టీ. దళితులనే పద్మశ్రీ ఇచ్చిళ్ళు, పద్మభూషణో ఇవ్వచ్చు కదా. కాబట్టి అది కూడా కుట్రే అని నేను మాట్లాడుతూ ఉన్నాను. ఓకే అన్న, ఫైనల్గా బండి సంజయ్ వ్యాఖ్యల మీద మీరు ఏం డిమాండ్ చేస్తూ ఉన్నారు? అలాగే ప్రభుత్వాన్ని కూడా, ప్రభుత్వం ఇప్పటివరకు ఎట్లాంటి చర్యలు కూడా తీసుకుంటలే, ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తూ ఉంటారు? ఇప్పుడు సమస్య ఏంటంటే, ఆయన ఎంతసేపు పేపర్లలో, టీవీలలో ఆయన ఉనికి కోల్పోయిండు. ఆయన కేంద్ర సహాయ మంత్రి ఇచ్చిన తర్వాత అలా దేశంలో అది ఆ మంత్రివర్గం ఎవరిది? అమిత్ షాది. అమిత్ షా మంత్రివర్గంలో ఆయన సహాయ మంత్రి ఉండి ఈయన ఏమైనా జగలుగుతారా దేశంలో? భాషా ప్రాబ్లం ఉంటుంది అన్నకి, సంజయ్ అన్నకి. మరి భాషా ప్రాబ్లం ఉన్నప్పుడు నార్త్ ఇండియాలో పోయి ఏం చేయలేడు. కాబట్టి ఇక్కడనే ఉండాలి మకాం వేసి. ఇక్కడనేమో మరి ఇంకా వేరే నాయకులందరూ పుట్టుకొచ్చిళ్ళు. ఆయన ఉనికికే ప్రమాదం ఏర్పడ్డది. కాబట్టి ఇలా గద్దరన్న ఎంచుకుంటే నేనేదో హీరో అయిపోతా అనుకొని ఇలా అట్లా మాట్లాడుతున్నటువంటి తీరు. కానీ ఆ పార్టీలనే గద్దరన్న అభిమానులు లక్షలాది మంది ఉన్నారనేది ఆయన మర్చిపోయిండు. కాబట్టి ఉనికి కోల్పోయినప్పుడల్లా ఇట్లాంటి మాటలు మాట్లాడి తన ఉనికిని చాటుకునేటువంటి ప్రయత్నమే ఆయనే. కాబట్టి ఆయన మీద భారతీయ జనతా పార్టీ అది పార్టీ స్టాండా, ఆయన వ్యక్తిగతమైతే ఆయన మీద చర్యలు తీసుకోవాలి. నిజంగానే మీరు పార్టీ స్టాండే అన్నట్టయితే మీ పార్టీని ప్రజలు తిరస్కరిస్తారు ఖచ్చితంగా. ఓకే అన్న, థ్యాంక్ యూ.